వీ హ్యావ్ అవర్ 35 డైరెక్టర్ హియర్. మీరు కథలు చాలా రాసి ఉంటారు నాకు తెలిసి. సో 35 మాత్రం ఎందుకు? సార్ మీరు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత లైక్ ఈ సిఏ ట్యాగ్ అనేది మీకు ఎక్కడైనా ఉపయోగపడిందా? సిఏ అన్నది ఒకటి చాలా కష్టం అని చెప్పి ఇదని చెప్పి వాళ్ళ హాబీస్ని వాళ్ళ ఇష్టాలని అవన్నీ సాక్రిఫైస్ చేస్తారు. మీరు ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్ మీరు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, 70th అటెంప్ట్ అన్నది కాదు మ్యాటర్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే చాలా తేలికగా పాస్ అవ్వగలిగిన కోర్సు మనలో అనమాట. ఇంజనీరింగ్ చదువుతూ అనిల్ కుంబ్లే ఇండియా గడియాడు, అలా సిఏ చదువుతూ నేను ఇండియా గడివాడిని. 36 ఏళ్ళ కల్లా కెరీర్ అయిపోయింది. అప్పుడు 40 ఏళ్ళ కల్లా 35 వచ్చింది. అంటే రెండు అన్ని జరగాల్సిందే, అన్నీ జరగాల్సి అన్నీ చేసేవాడిని. అది నేను ఇంకా గట్టిగా పర్సూ చేయలేదని నా ఫీలింగ్. ఓకే, అది లేకపోతే కోహ్లీతో పాటు ఆడేవాడిని. ఆ నివేదిత గారి క్యారెక్టర్కి మీకు ఎక్కడైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్? మీ అమ్మగారు లాంటి వాళ్ళు చాలా మంది ఇన్స్పిరేషన్. 35 తర్వాత వచ్చి చాలా రెస్పాన్సిబుల్ వచ్చి ఉంటాయి కదా మీకు. వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్? ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక అబ్బాయి తను నీట్ క్రాక్ చేశాడట. సో నీట్ క్రాక్ చేసినప్పుడు నాకు మెసేజ్ పెట్టాడు, తను 35 హ్యాస్ బీన్ ఇస్ స్ట్రెస్ బస్టర్. సో ఇలా పర్సనల్లీ కొంచెం వాల్యూ యాడ్ చేసినప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. హౌ డిడ్ యూ అచీవ్ దట్ యాక్సెస్ అండ్ వై పీపుల్ లైక్ యూ? ఇగో చూపించరు, ఓకే మీరు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఓకే యువర్ బిగ్ పర్సన్ ఇన్ సొసైటీ టర్మ్స్, బట్ యూ నెవర్ షో దట్ టు అస్. ఇలా అనుకుంటేనే చెడ్డకి వెళ్ళిపోతుంది ఫస్ట్. కష్టం అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఇదేంటి సార్? రాసినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ మనం చెప్పేది అవతల వాడికి అర్థం అవ్వాలి.